బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్రజా వ్యతిరేకత ఈ పంచాయతీ ఎన్నికలతో బయటపడిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు యూరియా కష్టాలొచ్చాయన్నారు. గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికలతో బుద్ధి చెప్పాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని నేతలకి సూచించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నా కూడా ఏ ఒక్కరోజు అహంకార ధోరణితో వ్యవహరించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని, తీసుకొచ్చిన పాలసీలు కూడా భూములు, రియల్ ఎస్టేట్ కి సంబంధించిందే తప్ప మరొకటి లేవన్నారు. బీఆర్ఎస్ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి హక్కుల రక్షణ కోసం ప్రజా ఉద్యమం, నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరుబాటకు సిద్దమయ్యారు. ఇక తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగనున్నారు. కొద్ది రోజులుగా ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఇకపై యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అయితే కంటిన్యూ అవుతోంది. పలు అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్ నేతలకు. అయితే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాల్ని సాధించిందన్నారు. ఇదే చొరవతో ముందుకు వెళ్లాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్రజా వ్యతిరేకత ఈ పంచాయతీ ఎన్నికల్లో బయటపడింది అని కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా కూడా ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తీసుకొచ్చిన ప్రస్తుతం ఉన్న పాలసీస్ అన్ని కూడా రియల్ ఎస్టేట్ కి సంబంధించినవని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఒకటి కూడా ప్రజా ఆమోదయోగ్యంగా లేనివిగా ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు యూరియా కష్టాల్ని కూడా మొదలయ్యేలాగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి స్థానిక సంస్థల ఎన్నికలతో బుద్ధి చెప్పాలన్నారు కేసీఆర్. ఇక రానున్న స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలంటూ నేతలకి సూచించి దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నా కూడా ఏ ఒక్కరోజు అహంకార ధోరణితో వ్యవహరించలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ కూడా ఒక్క కొత్త పాలసీ కూడా తీసుకురాలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కంటిన్యూ అవుతోంది. అనంతరం మీడియాతో కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ఎస్ ధనలక్ష్మి, బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గ సంయుక్త సమావేశం కొనసాగుతుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశంలో చాలా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ స్థానంలో గెలవడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచులు కావచ్చు, మా వార్డు మెంబర్లందరూ కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బయటపడిందని చెప్పి కేసీఆర్ చాలా స్పష్టమైన వ్యాఖ్య చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలు ఎవరైతే గర్వంతో విరవీగుతున్నారో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా మంచి గుణపాఠం చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలని చెప్పి కూడా కేసీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ తనను తిట్టడము, కానీ తన చావును కోరుకోవడమే పనిగా పెట్టుకుందని చెప్పి కూడా కేసీఆర్ కొంత ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేకపోయింది. ఉన్న పథకాలను కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి కేసీఆర్ కామెంట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకవేళ పార్టీ గుర్తుపై గెలిచేలా ఎన్నికలు ఉంటే గనక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో తెలిసేదని కూడా కేసీఆర్ పార్టీ నేతలతో కామెంట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక పాలమూరు రంగారెడ్డి పైన సుదీర్ఘంగా కేసీఆర్ మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది, మిగిలిన 10% పనులు ఎందుకు పూర్తి చేయట్లేదని చెప్పి కూడా కేసీఆర్ మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంశాన్ని కూడా కేసీఆర్ కీలకంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. నదీ జలాలు, ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల హక్కుల విషయంలో ఆంధ్రప్రదేశ్ కుట్ర
చేస్తుందని చెప్పి కూడా కేసీఆర్ తీవ్రంగా ఈ సమావేశంలో ఆక్షేపణ వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటలకి మరో గంట తర్వాత కేసీఆర్ సమావేశం ముగిసిన వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. మీడియా సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారన్నది కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే మనం చూసాం ఏప్రిల్లో దాదాపు 8 నెలల క్రితం వరంగల్లో పార్టీ సిల్వర్ జూబ్లీ సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా కేసీఆర్ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి. ఆ తర్వాత 8 నెలల్లో కేసీఆర్ ఎక్కడ కూడా బయట మాట్లాడలేదు. కాబట్టి 8 నెలల తర్వాత కేసీఆర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడితే ఏ అంశాలను ప్రస్తావిస్తారు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ఏ విధంగా మాట్లాడతారన్న దానిపైనే కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్.